మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం సార్. నమస్కారం ఉష గారు. సార్, ప్రతి ఇంటి ముందు మనం దిష్టి బొమ్మల్ని చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్, ఇది పెట్టుకుంటే మంచిది, దిష్టి తగలదు అని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అసలు దిష్టి బొమ్మల యొక్క ప్రభావం నిజంగానే చూపిస్తుందంటారా? అసలు దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంది అంటారా? అసలు వేదిక్ మహావాస్తు ఏం చెప్తుంది వీటి గురించి? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ దిష్టి బొమ్మ ఇంటి ముందర ఒక రాక్షసుల మాదిరి భయంకరంగా చిన్నవి పెద్దవి పెడుతూ ఉంటారు. ఎర్రగా నాలుక మీద వచ్చి మళ్ళీ దాని మీద ఒక తేలు బొమ్మ వచ్చేసి ఉంటుంది. అంటే చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేలా పెడుతుంటారు. వాటిని దిష్టి బొమ్మలుగా, అంటే కొత్త బిల్డింగులు కట్టినా కానీ లేదా ఆల్రెడీ కట్టిన బిల్డింగులు కానీ పెట్టుకోవడం, కొంతమంది వీధి పోట్లకు తర్వాత వాటికి కూడా పెడుతూ ఉంటారు. అసలు ఏంటి దిష్టి బొమ్మలు అనేది ఫస్ట్ చూద్దాం. అసలు దిష్టి అంటే ఏంది, సైంటిఫిక్గా మనకు దానికి ఏమన్నా నిరూపణ ఉందా అనేది మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ సైంటిఫిక్గా చూసుకుంటే దానికి ఒక స్పెసిఫిక్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. సైకోన్యూమరాలజీ అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. అని అంటే ప్రతిదీ మనం టెస్ట్ ట్యూబ్లో చూపించలేం. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు, బాగా రెడీ అయి వెళ్ళాక ఒక 100 మంది మిమ్మల్ని చూస్తారు. చూశాక మనము కొంతమందికి ఒక టైం వరకు బాగా ఉంటుంది, దాని తర్వాత కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత మీరు బాగా గమనించండి, అటువంటి పార్టీలో మీరు ఒక సెలబ్రిటీగా అన్నీ చేసుకున్న తర్వాత వచ్చాక డెఫినెట్గా మీరు ఒక 2-3 అవర్స్ వరకు మలైజ్తో బాధపడతారు. మలైజ్ అని అంటే బాడీ పెయిన్స్, కొంచెం ఫీవరిష్గా వచ్చినట్టు, తలనొప్పి అయితే 100% ఉంటుంది, డ్యామ్ షూర్గా ఉంటుంది తలనొప్పి. కాబట్టి ఏంటనంటే ఇది ఎలా మనం చెప్పగలుగుతామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియని ఒక అపరిచిత వ్యక్తి మనకు దగ్గరగానో ఎదురుగా వచ్చి తదేకంగా మన వైపు చూస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఏమి చేయట్లేదు, ఊరికే చూస్తున్నాడు. మరి ఎందుకు ఇన్కన్వీనియంట్ ఉంటుందని అంటే, ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా డిస్టర్బ్ అయిపోయినప్పుడు వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది మనం టెస్ట్ ట్యూబ్లో చూపించలేదు. ఇది లేడీస్కు ఎక్కువ దూరంగా ఉంటుంది, జెంట్స్కు తక్కువ దూరంగా ఉంటుంది. జెంట్స్కు అందుకే ఈజీగా కలిసిపోతారు, లేడీస్ అంత ఈజీగా కలవరు. కాబట్టి అందుకే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కనీసం కొంత దూరం దగ్గర కూర్చున్నా కూడా వాళ్ళు దూరంగా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాగే మనం కూడా ఒక ఇండ్లు ఉన్నప్పుడైతే వాటిని ఎంత మంది ప్రజలు, ఎంత ఎక్కువ మంది మనల్ని దాన్ని చూసేదాన్ని బట్టి అక్కడ ఈ నజర్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అయితే వీటికి ఇప్పుడు పెట్టే దిష్టి బొమ్మలకు ఏంటి కనెక్షను, ప్లస్ ఇది కరెక్టా కాదా, వేదిక మహావాస్తు వాటికి ఏం బెస్ట్ సొల్యూషన్ చెప్తుంది అనేది చూద్దాం. మనిషికి మనము ఫేస్లో బొట్టు పెడతాం. జనరల్గా చూడంగానే అది అట్రాక్షన్, బొట్టు వెళ్తుంది. బొట్టు కూడా ఒక దిష్టి మాదిరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా పెళ్లి కొడుకు దిష్టి బొట్టు అని పక్కకు పెడతారు. అని అంటే అందంగా అలంకరించినాక కొన్ని 100 మంది వచ్చాక అందరూ ఎవరిని చూస్తుంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురునే చూస్తుంటారు, ఆ రకంగా అన్నట్టు. కాబట్టి అది బ్లాక్దే పెడతారు. కాబట్టి ఆ రకంగా దానికంటూ ఒక అర్థం ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇంటికి కూడా అటువంటిది ఉంటుందా అంటే, డెఫినెట్గా ఇంట్లో మనుషులు ఉంటారు, మనుషులకు ఆరా ఉంటుంది. ఇంటిలో పంచభూతాలు ఉంటాయి, అవి లైవ్గా ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి ఆ పంచభూతాలతో నిండినటువంటి ఇంటికి కూడా అటువంటి ఆరా ఉంటుంది, మనం ఫీల్ అవ్వచ్చు. కొన్ని ఇళ్లలో మీరు వెళ్ళి కూర్చోగానే మంచిగా ఫీల్ అవుతుంది, అక్కడ ఒక గంట పడుకొని హ్యాపీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకొన్ని ఇళ్లలో ఒక క్షణం కూర్చోడానికి కూడా అవ్వదు, నీళ్లు తాగడానికి కూడా అవ్వదు, ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్దామా అని అనిపిస్తుంటుంది. అది మనం ఫీల్ అవ్వచ్చు. కానీ దాన్ని కొలవడానికి ఎటువంటి సాంకేతిక మాధ్యమాలు కానీ సాంకేతిక పరికరాలు కానీ ఉండవు, అది ఫీల్ అయ్యేది. ఇప్పుడు ప్రేమ ఉంది, ప్రేమను కొలవడానికి ఎటువంటి ప్రామాణికం అనేది లేదు, ఒక మెజర్మెంట్లు అనేది లేదన్నట్టు. అలాగా వీటికి చూసుకుంటే వేదిక మహావాస్తు ఏం చెప్తుందనంటే, యాక్చువల్గా వాళ్ళు పెట్టే దిష్టి బొమ్మ కాదు. మనకు సనాతన ధర్మం పూర్వకాలం నుంచి వచ్చేది ఏంటంటే శ్రీముఖం అనేది పెట్టేవాళ్ళు. శ్రీముఖం అని అంటే అది శివుడి యొక్క స్వరూపం. ఆ శివుడి యొక్క రూపాల్లో రుద్ర రూపం, వీరభద్ర రూపం, తర్వాత నటరాజ రూపం, ఇలా ఎన్నో కొన్ని 100 రూపాలు ఉన్నాయి. ఆ రూపాల్లో ఒక రూపం శ్రీముఖం. ఆ శ్రీముఖం ఎలా ఉంటుందనంటే, చూడ్డానికి రాక్షసుడి మాదిలా అనిపించినా నోటి నుంచి కూరలు వచ్చి ఉంటాయి. ఆ 2 కూరలను 2 చేతులతో పట్టుకొని ఉంటారు. నుదుటి మీద నెలవంక ఉంటుంది. నేను ఇందాక చెప్పాను బొట్టు ఎంత ఇంపార్టెంట్ అని. మనిషికి బొట్టు ఎంత ఇంపార్టెంట్, ఈ శ్రీముఖానికి కూడా నెలవంక అని అంటే మనము ముస్లిమ్స్ వేసుకుంటారు కదా, ఒక చంద్రుడు మధ్యలో ఒక స్టారు, ఆ రకంగా నెలవంక మరియు ఒక
బొట్టు కూడా ఉంటుంది, అది నుదుటి పైన ఉంటుంది. ఇది శ్రీముఖం యొక్క ఒరిజినల్ పిక్చర్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు పైన చూసినట్లయితే ఇక్కడ కనపడేది ఇది శ్రీముఖం అన్నట్లు. కాబట్టి ఒరిజినల్గా యాక్చువల్గా శ్రీముఖాన్ని మనం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? మీరు చూసారనుకోండి, రెండు పక్కల అక్కడ రెండు త్రిశూలాలు కూడా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం, మన సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్కు కనెక్ట్ అయ్యేది సింబల్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అందుకే అఫర్మేషన్ రాసుకొని చదువుకొని మనం చేయాలి అనేది. ఆ సింబల్స్ ఏంటివి అని అంటే, త్రిశూలం అనేది ఒక ఆయుధం అన్నట్టు. కాబట్టి దుష్ట శక్తులకు ప్రతికూలంగా అది పనిచేసే ఒక ఆయుధం. ప్రతి భగవంతుడికి ఒక ఆయుధం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు చక్రం ఉంటుంది, ఈశ్వరుడికి త్రిశూలం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామికి శూలం ఉంటుంది, అంటే ఒకటే ఉంటుందంట. ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆయుధం అనేది ఉంటుంది. ఆ రకంగా రెండు త్రిశూలాలు పెట్టడం ఏంటంటే, అక్కడ ఆ సబ్కాన్షియస్ మైండ్కు మనం ఇచ్చేది ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక ధైర్యంలా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ఇది శ్రీముఖం యొక్క ఒరిజినల్ రూపం. అయితే దీన్ని కాలక్రమేణా రాక్షస రూపంగా మార్చి భయంకరంగా చేసి నల్లగా పెట్టేసి ఎర్రటి నాలుక పెట్టి మళ్ళీ దాని మీద ఒక తేలు పెట్టేసి, కాబట్టి ఎంత చూస్తే భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా చేశారు. అది అలా పెట్టడం అనర్థం, దరిద్రహేతువు, అలా పెట్టకూడదు. మరి ఏం చేయాలి సార్ అని అంటే, మనం శ్రీముఖం మీరు తీసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా కింద కనపడిన నంబర్లకు ఆర్డర్ చేసైనా మీరు తెప్పించుకోవచ్చు. వీటిని ఫ్రేమ్ ద్వారా పెట్టించుకోవచ్చు తక్కువ ఖర్చులో పోయేదానికి. వాటిని మనము రాగితో, కాపర్తో, పంచలోహాలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఖర్చు పెట్టుకోదగిన వాళ్ళు బాగా ఖర్చు అవుతుంది. అది పంచలోహాలతో చేసి పర్మనెంట్గా, ఒక ఇల్లు మనం పర్మనెంట్గా ఖర్చు పెట్టేస్తాం, కోట్లు ఖర్చు పెడుతుంటారు. అది ఒక్కటేసారి పెట్టేసి దానికి ఫిక్స్ చేసేయచ్చు. అది శ్రీముఖం. ఏంటంటే ఆ ఇంట్లో శుభాలు జరగాలనే దానికి మనం పెట్టేది శ్రీముఖం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, అందరూ రాక్షస ముఖాలు పెట్టేసి చూడంగానే భయపడి దాన్ని చూస్తానే దిష్టిపోతుంది, అది తీస్తుంది అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఇది చూసుకోండి. మరి శ్రీముఖం అనేది మీరు ఎలా ఇప్పుడు నేను చూపించిన మాదిరి ఎలా చూడగలుగుతారు? దీనికి ప్రామాణికం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి సైంటిఫిక్ది అని మనం చూసుకోవచ్చు. మనం బాగా గమనిస్తే మీరు ఎస్పెషల్లీ అమ్మవారి విగ్రహాలు, మీరు కనకదుర్గ అమ్మవారు చూడండి, భ్రమరాంబిక శ్రీశైలం చూడండి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు చూడండి, వెనక ఒక రాగి తాపడం మీద ఒక ప్రొటెక్షన్గా ఒకటి పెట్టేసి ఉంటారు. అది దానిపైన ఈ శ్రీముఖం ఉంటుంది. కాబట్టి గుళ్ళకు కొన్ని వందల వేల మంది, కొన్నిసార్లు తిరుపతి తీసుకుంటే కొన్ని లక్షల మంది విజిట్ చేస్తుంటారు. అక్కడ కూడా టెంపుల్కు పైన కూడా అది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ శ్రీముఖం అన్నది ఈరోజు నేను చూపించింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి గుళ్ళల్లో కూడా ఉంటుంది, ప్రతి ఇళ్లల్లో కూడా ఉంటుంది. అయితే మన కల్చర్ వచ్చే కొద్దీ ఆ నాలెడ్జ్ పూర్తిగా మర్చిపోయి ఎవరో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అంటే దానికి ఒక ప్రామాణికంగా కాదు. ఏదైనా ఒకటి చేస్తే దీనికి శాస్త్రపరంగా కానీ ఒక పురాణపరంగా కానీ మనకు ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉందా లేదా అని చేయట్లేదు. ఎవరో చెప్పారు, అతను చెప్పాడు, ఇతను చెప్పాడు, లేదా మనకు దారిలో అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేయడం జరుగుతుంది. కాబట్టి అవి మీరు పెట్టమాకండి. ప్లాస్టిక్తో పెట్టడం అన్నది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. ఎందుకనంటే మనకు ఇంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం చెప్పుకున్నాం. ఏంటి, మనము నార్త్కు చెప్పుకుంటే ఇక్కడ అల్యూమినియం చెప్పుకున్నాం, ఈస్ట్కు పోతే అక్కడ టిన్ ఎలిమెంట్ చెప్పుకున్నాం, సౌత్ ఈస్ట్కి వచ్చేసి కాపర్ చెప్పుకున్నాము, సౌత్ వెస్ట్కి వచ్చేసి బ్రాస్ చెప్పుకున్నాము, వెస్ట్ సైడ్ వస్తే ఐరన్ చెప్పుకున్నాము. అందుకే పంచలోహాలతో అనంటే ఇంట్లో ఉన్నటువంటి పంచభూతాలతో సంబంధించినటువంటి పంచలోహాలతో ఈ శ్రీముఖం అనంటే శివుడి యొక్క రూపం. మళ్ళీ చెప్తున్నాను, ఇది రాక్షసుడి బొమ్మ కాదు, శ్రీముఖం. కాబట్టి దాన్ని చూసి దండం పెట్టుకొని మనము ఓం నమ శివాయ అని చెప్పుకునేంత గొప్పది అన్నట్టు. కాబట్టి అలా మీరు పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఆ ఇంటికి సర్వసుఖాలు, శుభాలు, ఎటువంటి దుష్టశక్తులతో కాకుండా ఉంటుంది. మరి ఇప్పుడు పెట్టుకున్నట్టు ఏంటంటే దుష్టశక్తుల గురించి లేదా నెగిటివ్ ఎనర్జీ గురించి మనం చెప్పుకుంటాం. మరి వాటికి ఇది ఎలా లింక్ అవుతుందనంటే, మనము శివుడిని భోలాశంకరుడే కాదు భూతనాథుడు అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అన్నింటికి కూడా ఆయన భూతనాథ్ అని అంటారు. అనంటే సకల చరాచర అన్ని భూతాలు, ప్రేతాలు, పిశాచాలు మీరు ఏం చెప్పుకుంటున్నారు ఇవన్నీ ఏమీ ఉండవు. ఒకవేళ మీరు ఉన్నాయని భయపడుతూ ఉన్నా కూడా వాటికి అందరికీ అధిపతి మనకు శివపరమాత్మ అన్నట్టు. కాబట్టి లేనివి మీరు ఊహించుకొని భయపడమాకండి. పేరు భూతనాథుడు అని అంటే అన్ని సకల శక్తుల కంటే ఏంటి, భూతాలు, ప్రేతాలు అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్, అవి మనల్ని కించపరిచేవిగా లేదా ఆత్మహత్యకు పొరుగుల్పేలిగా, ఇంకొకరికి ఇబ్బంది పెట్టాలని, పరులకు ఉపకారం బదులు అపకారం చేసేదిగా, అంటే వాళ్ళను ఇబ్బంది పెట్టేదిగా ఉన్నవి అవి పిశాచాలు అని. అంటే మన థాట్స్ను చెప్పారు తప్ప అవేవో ఉంటాయని చెప్పేసి మీరు అనుకోమాకండి. మన ఆలోచనలే. ఒక మనిషి ఎదుటి వాళ్లకు సహాయం చేస్తే దేవుడితో సమానంగా కనపడతారు. ఏం చేస్తాం మనం, చేతులు ఎత్తి మొక్కుతాం, అయ్యా దేవుళ్ళా వచ్చావు అని చెప్తారు. అదే
అవకాశం చూసుకుని వాళ్ళను మోసం చేసి ఆ ఇంట్లో వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళను హత్య చేసిపోయేవాడు ఏం చేస్తాడు? వాడు దయ్యంతో సమానం, వాళ్ళే పిశాచాలతో సమానం. కాబట్టి ప్రతి మనిషిలో కూడా సందర్భాన్ని బట్టి అటువంటి అవకాశాలు బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నెగిటివ్ ఎనర్జీ అనే దాన్ని చెప్పేది దాని వర్డ్స్ తీసుకోండి తప్ప, సార్ ఏదో భూతాలు ప్రేతాలు చెప్తున్నారు కదా, మరి సైంటిఫిక్గా మాట్లాడతారు కదా అని అంటే నెగిటివ్ థాట్స్ను మీరు ఆ రకంగా చెప్తున్నాం తప్ప అటువంటివి ఏవి ఉండవు. సో ప్రతి ఇంటికి మనము శ్రీముఖాన్నే మనము పెట్టమని చెప్తున్నాం తప్ప రాక్షసులను భూతాలను పెట్టమని కాదు. ఈ శ్రీముఖము ఆ ఇంటికి శుభాన్ని కలుగజేస్తుంది. ప్లస్ మనం ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంత ఆధ్యాత్మికంగా ఉండాలి అని అంటే దైవాన్ని చూసినప్పుడల్లా మనకేమనిపిస్తుంది? మంచి ఆలోచనలు వస్తాయి, మంచి చేయాలని అనిపిస్తుంది. కాబట్టి చూడంగానే శివ ఓం లేదా ఓం నమ శివాయ అని చెప్తాం. పంచాక్షరి ఎప్పుడైతే వస్తుందో మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు మంచి పని చేస్తారు. మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఇస్తుంది. యాజ్ మనం చెప్పుకున్నట్లు నేచర్ 10% చేస్తే మనకు 100% అది మంచి చేస్తే మంచి ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెడు చేస్తే చెడు ఇస్తుంది. మీరు అపకారం చేస్తే అపకారం ఇస్తుంది, ఉపకారం చేస్తే ఉపకారం ఇస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ముందు ఉన్న ఆ బొమ్మలు తీసివేసేసి మీరు శివుడి యొక్క శ్రీముఖాన్ని మీరు పెట్టుకోగలరు. దాన్ని నెట్లోంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడి నుంచైనా తెప్పించుకొని పెట్టుకోవచ్చు. స్తోమత లేని వాళ్ళు ఫోటో తీసుకుని లామినేషన్ చేసి పెట్టుకోవచ్చు, లేదా పంచ లోహాలతో చేయించినదైనా మీరు పెట్టుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది BMET పవర్ ప్యాక్ మెడిటేషన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం చేస్తున్నాం, దాని ఫీడ్బ్యాక్ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా ఉందని చాలామందికి అది యూజ్ అయింది. సో మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఏరియాస్ ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి ప్లానింగ్ చెప్తారని అడుగుతున్నారు. సో ఒకసారి దాని గురించి. వెల్కమ్ టు BMET స్పెషల్ ప్యాక్ క్లాస్. ఈ BMET క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది మెడిటేషన్ చేసి లాభపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి నేను మెడిటేషన్ చేసేది నేర్పించి వాళ్ళకు ఫ్రీగా ఈ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం సంపాదించే డబ్బును సంపదలా ఎలా మార్చుకోవాలి. అందరికీ సంపాదించడం తెలుసు, కానీ సంపద సృష్టించడం మాత్రం తెలియదు. అది తెలిసిన వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు, తెలియని వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి అది ఎలా చేసుకోవాలి, క్రెడిట్స్ డెబిట్స్ తక్కువ కాలంలో ఎలా క్లియర్ చేసుకొని ఆ అప్పుల ఊబిలోంచి బయటపడాలి అన్నది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న బిజినెస్ టిప్స్ ఉంటాయి, అవి మనం వాడుకుని ఎక్స్ట్రా ఇన్కమ్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా వాస్తు దోషరహితంగా ఎలా చేసుకోవాలన్నది చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.